పరిపాలనలో ఎలా ఉందంటారు? ఈ సూపర్ సిక్స్, సూపర్ హిట్ కార్యక్రమానికి ఏ విధంగా చూస్తున్నారు? ముందు మాకు 2024లో దేవుడు కరుణించినాడు, ప్రజలు సహకరించినారు. చంద్రబాబు నాయుడు సార్ కానీ ఈసారి రాకపోతుంటే ఇచ్చిన హామీలు 6 హామీలు కాదు కదా, ఇచ్చిన మాటలు కూడా ఇక్కడ కనపడేది కాదు. కానీ ఈరోజు 6 హామీలు ఏది అనేది వాళ్ళు ఇచ్చినారు. మొదటి సంతకం మెగా డిఎస్సి మీద చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు సార్. చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సి మీద చేసినారు. తర్వాత పింఛన్లు నేను వస్తే 4,000 ఇస్తా అన్నారు, వికలాంగులకు 6,000 ఇస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే అందరికీ ఇంకా గతపోయిన 2 నెలలవి కూడా కలిసి వాళ్ళకి 6 హామీలో ఒక హామీ అంటే 2వ హామీ అయిపోయింది. మూడోది వచ్చేసి రైతన్నాలకు నేను ఆదుకుంటానన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం 3 వింతలుగా నేను ఇస్తాను. ఇప్పుడు జరుగుతున్న ఇంత అభివృద్ధిలో కూడా, ఇంత కష్టాల్లో కూడా రాష్ట్రంలో ఏ పైసా ఆదాయం లేకపోయినా కానీ సంపాదించి ఇస్తాను, నేను సృష్టిస్తాను సంపాదన కానీ చెప్పిన ఏకైక నాయకుడు నాకు తెలిసిన కాడికి ప్రపంచంలోనే ఎవరు లేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ పథకాలు ఏ రాష్ట్రంలో కాదు కదా, ఏ దేశంలో కూడా లేవు. దానికి సమర్థంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఒకటే మాట నేను చెప్తాను. నా వయసు 45 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు సార్ వయసు ఎంత? నేను పొద్దున్న 10 గంటలకు లేస్తాం మనం, ఆయన 18 గంటలు పని చేస్తాడు. మళ్ళీ అలాంటి మనిషి ఈ రాష్ట్రం కోసం ఎంత తపన పడుతున్నాడు, ఎంతమందికి సహకారం తీసుకొని ఈ 6 హామీల కోసం. రైతు భరోసా అని వాళ్ళకు కూడా డబ్బులు వేసినారు. తర్వాత ఎవరికి ఏమేమి అందాలో అన్నీ కరెక్ట్ చేస్తున్నారు. రోడ్లు తెస్తున్నారు, పోలవరం ప్రాజెక్టు తెచ్చినారు. ఇక్కడ శ్రీశైలం ఎక్కడండి? శ్రీశైలం నుంచి మనము 2019లో చూసినాం ఎన్ని డ్రామాలు జరిగినాయి. శ్రీశైలం నుంచి 660 కిలోమీటర్లకు తీసుకొని కుప్పానికి నీళ్లు ఈరోజు తీసుకుపోయినారు, ప్రజలు చూస్తున్నారు. ఇయ్యని హామీలు కూడా చాలా చేస్తున్నారు. మెయిన్ దీనికి అంత కారణం అంటే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో. ఎందుకంటే మేము ఇండియన్ అనేది నరేంద్ర మోడీ గారి సపోర్టు, కేంద్రం సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేదు అనే కిందనే చంద్రబాబు నాయుడు సారే కాదు, నందమూరి తారక రామారావు గారు కూడా ఆ రోజుల్లోనే మేము కాంగ్రెస్తో పక్కకి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి బీజేపీతో ఆ రోజు నుంచి మా తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా పొత్తుంది. కానీ ఈసారి మా ప్రధాని కూడా చాలా బాగా దొరికినారు. ఎందుకంటే మా రాష్ట్రానికి చల్ల చూపు చూస్తున్నారు. 2014లో కానీ ఇదే కానీ మా ప్రధాని గారు చేస్తుంటే మనకు మొదటి బడ్జెట్ ఎంత ఇచ్చినారంటే అప్పుడు 100 కోట్లు ఇచ్చినారు. ఎర్రవల్ల రామకృష్ణుడు గారు. వైసీపీ యొక్క ప్రధాన ఆరోపణ ఏంటంటే ఇంకా ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయకముందే కూటమి సూపర్ సిక్స్ ఈ సభ నిర్వహిస్తుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ సభ గురించి వాళ్ళు మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే ఈ సభనే కాదు, ఈసారి ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు చేసిన ఏ పని గురించి కూడా వాళ్ళు మాట్లాడకూడదు. ఎందుకంటే కేంద్రం నుంచి మాకు నిధులు అందుతున్నాయి. కేంద్రం ద్వారా మా సారు నారా చంద్రబాబు నాయుడు సారు మా కార్యకర్తల కోసం కొన్ని వందల మెట్లు దిగి వచ్చి ఇచ్చిన ప్రతి హామీ కూడా. ఒక మాట చెప్తానండి, ఇంట్లో భార్య చెప్తేనే కూరగాయలు తీసుకురా అంటే ఒకటేనే తక్కువ తీసుకుపోతాం మేము. నువ్వు తేలేదు మర్చిపోయినావు అంటే నేను మర్చిపోయినా మళ్ళీ పోయి తెస్తా అంటాడు. మన ప్రభుత్వం వచ్చే 15 నెలలు అయింది. దాంట్లో వాళ్ళు సెట్ చేసేదానికి 6-7 నెలలు వెళ్ళిపోతాయి. ప్రభుత్వాన్ని సెట్ చేయాలి, నడిపించాలంటే కేవలం 9 నెలల్లో ఇచ్చిన 6 హామీలు చంద్రబాబు నాయుడు సార్ కానీ ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ అన్న కూడా మాకు బాగా సాయం చేసినాడు. ఎందుకంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు. పైనుంచి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మాకు బీజేపీ పార్టీతో పొత్తు, ఈ 3 పార్టీలు ఉండడం వల్ల ఇక్కడ హిందూ ముస్లిమ్స్ భాయ్ అన్నట్టు అందరు కలిసి మేము కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మనకిచ్చిన 6 హామీల కోసం ఈరోజు ఈ సభ కాదు, ఇది మాకు పండగ లాంటిది. మాకెవరు డబ్బులు ఇచ్చి రాలేదు, మాకెవరు డబ్బులు ఇచ్చి పిలిచలేదు, మాకే పరిస్థితి లేదు. నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి ఎందుకు వచ్చినాం మేము? ఇక్కడ పాసులు కూడా లేవు. అఫీషియల్గా ఈ సభకి గవర్నమెంట్ సభ ఉండడం వల్ల చాలామంది నాయకులకు కూడా తెలియదు. ఇక్కడ ఒక జీవో ఉంటుంది కలెక్టర్ ద్వారానే అర్హతలకే ఇక్కడ పాస్ ఉంటుంది. వాళ్ళకు మెయిన్ మా లీడర్లకు లేకుండా 3 కుటుంబ పార్టీలో మెయిన్ లీడర్లకు ఒక్కటే పాసులు ఇచ్చినారు. అంటే రైతులకు తమ వైసీపీ హయాంలోనే బాగా జరిగిందని చెప్పేసి కూడా వైసీపీ ఆరోపిస్తుంది. నేను ఒక మాట చెప్తానండి. వాళ్ళు ఊరు గీరు అంటున్నారు. మేము కూడా చెప్పినాం ఇదేమి కర్మ అని. మేము కూడా ఆ రోజుల్లో చెప్పినాం. కానీ మీరు ఇది రైతుల పోరు అనే దానికి రైతన్న చెప్పాలి. ఆ మాట ఈ మాట నేను చెప్పకూడదు. ఈ మాట రైతన్న చెప్పాలి. అది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకుని జనాల్లో తిరుగుతుంటే
కేవలం వాళ్ళు రూపాయలు కాదు కదా లారీలతో డబ్బులు ఇస్తున్నా కానీ జనాలు రావడం లేదు. రైతన్న వచ్చి చెప్పాలి, అయ్యా చంద్రబాబు మాకు మీరు చేయలేదని. కానీ ప్రతి రైతు ఏమంటున్నారంటే పంటలేసిన మొదటిసారే మనం ఎప్పుడు ప్రభుత్వం వేసినా ఎదురు చూడలేదు. కానీ మనకు ఆ టైంలో ఉన్న గడాలకు కానీ అవసరం కానీ చిన్న స్థాయి మనుషులకి ఆ టైంలో ఆ 7,000 చాలా అవసరం. ఎందుకంటే దానికి ముందు మెగా డిఎస్సి ఇడిచినాము, కానిస్టేబుల్ జాబులు ఇడిచినాము, ఇంకా చెప్పలేనిది ఇడిచినాము. పోలవరం ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలం మాకు ఇంకా దేవుడు కరుణించి ఇంకొక మాట వాళ్ళు చెప్తారు, చంద్రబాబు వస్తే వర్షాలు పడవని. ఇవేం కనపడడం లేదా? నిండు కుండల లెక్క చెరువులు సముద్రాల లెక్క కొట్టుకొస్తున్నాయి. నీళ్ళు వద్దురా నాయన అంటున్నాం మేము. కానీ దేవుడి మీద నమ్మకం పెట్టాలి కానీ నాయకుల మీద కాదు. వర్షం వరకు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పనితనం ఉందని కుప్పానికి నీళ్లు తీసుకుపోవడం వల్ల ఎన్ని లక్షల మంది రైతులు బతుకుతుంటారు. నీళ్ళు ఏమైనా చంద్రబాబు నాయుడు సార్ ఇంటికి తీసుకుపోయినాడా? అది రైతులు అన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో ఉన్నారు. నేను కూడా రైతునే, నాకు కూడా 41 ఎకరాల పొలం ఉంది. దేవుడు నాకు బాగా ఇచ్చినాడు. కానీ ఆయన 7,000 నాకు గొప్ప. ఇది ప్రధానంగా చూస్తుంటే చంద్రబాబు హయాంలోనే దాదాపుగా వచ్చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి వైసీపీ చెప్తున్న ఏదైతే ఉందో ఈ అన్నదాత పోరు అంటే ఆ అన్నదాతలకు అన్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పడము అది సమంజసం కాదు. ప్రతి రైతుకు కూడా ఏదైతే ఉందో అన్నదాత సుఖీభావ పేరుతో ప్రతి రైతుకు కూడా అందజేస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఇంత పెద్ద సక్సెస్గా ఈ సూపర్ హిట్ సూపర్ 6 కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నాము. ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పే సందేహాలను వింటాం. ఖచ్చితంగా మరి రానున్న 3.5 సంవత్సరాల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రము సంక్షేమ అభివృద్ధి పేరుతో ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.